ఫ్రెండ్స్ అందరూ నమస్కారం. మీరు చూస్తున్నారు తెలుగు ఫైనాన్స్ ఫ్యాక్ట్స్ ఛానల్. ఈ ఛానల్లో మీకు ఇప్పుడు నేను ఉపయోగపడే ఒక విషయం అయితే చెప్తాను. అంటే క్రెడిట్ కార్డుకి సంబంధించి మినిమం డ్యూ అంటే ఏమిటి, మినిమం డ్యూ మీరు ఒకవేళ కట్టకపోతే ఏం జరుగుతుంది, ఒకవేళ మీరు మొత్తం టోటల్ డ్యూ కట్టకపోతే నెక్స్ట్ మంత్లో మీకు ఏం జరుగుతుంది, అలాగే మీ సిబిల్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడుతుంది అనే విషయాన్ని నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ వీడియోని చూడండి. ఓన్లీ నేను మినిమం డ్యూ అమౌంట్ కోసమే చెప్తున్నాను, వీడియోలు ఎంత లేకుండా. అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 20వ తారీఖు మీది బిల్ జనరేట్ అయింది అనుకోండి, నెక్స్ట్ మంత్ మీరు 5th లోగా మీరు పేమెంట్ చేసేయాలి. అంటే మీకు ఓవరాల్గా 45 days అనేది ఉంటుంది టోటల్గా మీరు వాడుకున్న దగ్గర నుంచి. అంటే మీకు బిల్లు జనరేట్ అయినప్పుడు ఎగ్జాంపుల్గా మీరు 10,000 రూపాయలు అనేది మీరు బిల్లు వాడుకుంటే మీకు టోటల్ డ్యూ అమౌంట్ 10,000 రూపాయలు కనబడుతుంది. అలాగే మినిమం డ్యూ అమౌంట్ అందులో 5% అంటే ఒక 500 రూపాయలు అనేది మీకు కనబడుతుంది. అయితే మనలో చాలా మంది ఏం చేస్తారంటే మినిమం డ్యూ అనేది కట్టేసి నెక్స్ట్ మంత్ కి పేమెంట్ అనేది డ్యూ అనేది ఉంటుంది. అలా ఉంటే మీకు ఏం జరుగుతుందంటే నెక్స్ట్ మంత్ ఆ రోజు నుంచి ఎప్పుడైతే మీరు మళ్ళీ బిల్లు జనరేట్ అవుద్దో అప్పటి వరకు 24 నుంచి 48% వరకు మీకు ఇంట్రెస్ట్ అనేది మీకు పైన వేస్తారనమాట. అంటే దాదాపుగా 3 నుంచి 4 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ వడ్డీ పడుతుంది. అంటే ఫైనాన్స్ ఛార్జెస్ అని చెప్పి పడతాయి, మీరు చెక్ చేసుకోండి. సో అలా కాకుండా మీరు అసలు మినిమం డ్యూ కూడా కట్టలేదు అనుకోండి, మీకు లేట్ ఫీ పెనాల్టీ అనేది పడుతుంది. దాదాపుగా 1300 నుంచి 1500 రూపాయల వరకు పడుతుంది అనమాట. అలా కాకుండా మీరు యాజ్ ఆన్ డేట్ అంటే 5వ తారీఖు లోపల మీరు టోటల్ 10,000 రూపాయలు అనేది మొత్తం పే చేసుకోగలిగితే మీకు ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదన్నమాట. అలాగే మీ సిబిల్ కూడా ఇంపాక్ట్ ఉండదు. అలా మీరు మినిమం డ్యూ కట్టుకుంటూ వెళ్ళడం వల్ల మీ సిబిల్కి అనేది ఎఫెక్ట్ ఉండదు. కానీ మీకు ఫ్యూచర్లో స్కోర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ చాలా వరకు వడ్డీలు కానీ చాలా అదనంగా పడతాయి అనమాట. మీరు ఎప్పుడైనా కూడా క్రెడిట్ కార్డ్ని మొత్తం అమౌంట్ కట్టుకునేలా చూసుకోండి. అలా కట్టుకునేలా ఉండాలంటే మీరు కేవలం అవసరాలకు మాత్రమే ఉపయోగించుకోండి క్రెడిట్ కార్డ్ని. ఆఫర్స్ ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు ట్రాప్ చేసినప్పుడు మీరు వెళ్ళి ప్రతిదీ కొనుక్కుంటా వెళ్ళిపోయారంటే కనుక మీకు డ్యూ డేట్ వచ్చేసరికి బిల్లు బ్యాంకాక్ అయిపోద్ది అనమాట. సో అందుకని ఈ మినిమం డ్యూ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి, నేను చెప్తాను. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.